ఇది అరికాలలో మంటలు తిమ్మిర్లు ఏదో పాకినట్లుగా ఉందంటే ఇది నర్వస్ ప్రాబ్లము లేదంటే నరాల బలహీనత అన్నట్లుగా పెరిఫెరల్ న్యూరోపతి. ఓకే, అది సో పెరిఫెరల్ న్యూరోపతి అనేటువంటి నర్వస్ సిస్టమ్ వల్ల రావచ్చు, షుగర్ వల్ల వచ్చే పెరిఫెరల్ న్యూరోపతి వల్ల కూడా అవ్వచ్చు. అసలు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటిది? సో మనకు ఏ పార్ట్ లో అయినా ఒక పార్ట్ పని చేయాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నా మైండ్ రియలైజ్ అవుతుంది, ఓకే పలాని వ్యక్తి నన్ను పలాని క్వశ్చన్ వేసాడు, నేను ఈ ఆన్సర్ చెప్పాలి. సో దీన్నంతగా మనకి ఎవరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అంటే నర్వ్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే క్యారీ అవుతూ ఉంటుందో అది నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టమ్ మనకు చూసినట్టయితే ఎనీ పర్సన్ కి సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉన్నటువంటి సెన్సరీ నర్వ్స్, టచ్ కానీ, టెంపరేచర్ కానీ, పెయిన్ కానీ, వైబ్రేషన్ కానీ, జ్ఞానేంద్రియాలు అంటారు, వాటిని తీసుకెళ్లేది సెన్సరీ నర్వస్ సిస్టమ్. దాని తర్వాత సపోజ్ నేను మిమ్మల్ని కొట్టడానికి ఇలా వచ్చా, అప్పుడు మీరు చెయ్యి ఇలా అంటారు, లేదా నన్ను ఇలా అనాలంటే నా కండను మూవ్ చేయాలి. ఈ కండరాలకు సప్లై చేసే నర్వ్స్ ని మోటార్ నర్వ్స్ అంటారు. సో మోటార్ నర్వ్స్, ఇది మోటార్ దీని వచ్చేదాన్ని సెన్సరీ న్యూరోపతి అంటాం. మోటార్ నర్వ్స్ కి వస్తే మోటార్ న్యూరోపతి అంటాము. ఇవి రెండూ కాకుండా వైటల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, అంటే బాడీలో స్వెట్టింగ్ కానీ, టెన్షన్ పడినప్పుడు నోరు ఆరుకుపోవడం కానీ, భయం వేసినప్పుడు హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం కానీ, దీన్ని మనం అటానమిక్ నర్వస్ సిస్టమ్. దానికి వచ్చే న్యూరోపతి వస్తే అటానమిక్ న్యూరోపతి అని అంటాం. ఈ మూడు కలగడం వల్ల మనకు ఫస్ట్ పేషెంట్ కి డయాబెటిక్ ఫుట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? పేషెంట్ కి సెన్సరీ న్యూరోపతి వచ్చింది అనుకుందాం. సే నేను డయాబెటిక్ పేషెంట్, నాకు సెన్సరీ న్యూరోపతి వచ్చింది. నాకేం సిమ్టమ్స్ ఉంటాయి? నడుస్తూనే ఉంటా, కాళ్ళల్లో పిన్నులతో గుచ్చినట్టు గాని, సూదులతో గుచ్చినట్టు గాని, తెలియకుండానే కాళ్ళలో ఏదో చీమలు పాకుతా ఉన్నట్టు గాని మనకు అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా అక్కడ ఏముండదు. ఈ సెన్సేషన్ సరిగా బ్రెయిన్ కి వెళ్ళటం లేదు కాబట్టి వీళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. దీని తర్వాత టచ్ సెన్సేషన్ ఉండదు.